శుభప్రదం జయప్రదం. మంత్రుల మధ్య పంచాయతీని కొందరు కావాలని భూతద్దంలో చూపిస్తున్నారని మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. తనను విమర్శించేవారు ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసుకుంటే మంచిదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు వెతుకుంటోందని ఎద్దేవా చేశారు. అందుకే దొంగ ఓట్లు అంటూ కొత్త రాగం అందుకున్నారని విమర్శించారు. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయన్నారు శ్రీధర్ బాబు. సార్ చెప్పండి, ముఖ్యంగా మీ క్యాబినెట్లో సగానికి పైగా మంత్రులు విభేదాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్గా బీఆర్ఎస్ అభివర్ణిస్తుంది, ఏం చెప్తారు? ఈరోజు ప్రజాస్వామికంగా ఎక్కడైనా ఏదైనా మాట్లాడితే చట్ట పరిధిలో ఉన్న అంశాలు ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తే అది విభేదాలుగా భూతద్దంలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఆలోచన చేస్తున్నారు. ఇది రాజకీయంగా కుట్రతో చేస్తూ ఉన్న పని, బీఆర్ఎస్ చేస్తూ ఉన్న పని. ఈరోజు మంత్రులందరూ కూడా ఏకాభిప్రాయంతో ముందుకు నడుస్తూ ఉన్నారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్న తరుణం ఇది. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు కొన్ని మీడియాలో ఆ విధంగా హైలైట్ చేస్తూ ఉంటాయి. దానికి మేము ఉలికిపడాలక్కర్లేదు. పర్టికులర్గా ఒక మంత్రుల వ్యవహారంలో పరోక్షంగా మీ పైన ఒక మంత్రి విమర్శ చేశారు, ఏం చెప్తారు? ఎవరైనా చేయనియండి అంటే అది చేసిన రోజు చూడలేదు, నేను వినలేదు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నిజంగా మీరు అనుకున్న ఆ మీడియాపై వారి ఆలోచనకే వదిలిపెట్టేస్తా. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక సిన్సియర్ అండ్ కమిటెడ్ ఈ పార్టీలో ఉండి పనిచేస్తున్న వ్యక్తిని. ముఖ్యంగా ఓటు చోరీ వ్యవహారంలో మీ పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఓటమి భయంతోనే మొత్తం కూడా దొంగ ఓట్లు నమోదు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మాకు ఆలోచన లేదు. మా ఓటు చోరీకి సంబంధించి మా రాహుల్ గాంధీ గారి ఆలోచనే మాకు ముఖ్యం. రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ జరగొద్దు, ప్రజాస్వామికంగా ఆ ఓటుకున్న హక్కును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుల వారు మరి ఓటు చోరీకి సంబంధించి గట్టిగా ఎక్కడ కూడా ఓటు చోరీ పడకుండా చేసే ప్రయత్నంలో పోతాము. వారు ఈరోజు జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో ఓడిపోతాము అనే భయంతో ఈ విధమైన అభియోగాలు చేస్తూ ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి ఏం చెప్తారు? క్యాబినెట్ మీటింగు రేపు ఉన్నది. క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి రేపు మీటింగ్ తర్వాత ఏ చర్చకు వస్తుందో అప్పుడు చెప్తాం. ఇది మొత్తంగా శ్రీధర్ బాబు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మంత్రుల సంబంధించి ఇష్యూ వ్యవహారంలో కూడా శ్రీధర్ బాబు స్పందించారు. కొంతమంది దీన్ని భూతద్దంలో చూపుతానని చెప్తూనే తనపైన విమర్శలు చేసేవారు కూడా కౌంటర్ ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తిని అంటూ కూడా ఒక ఘాటైన వ్యాఖ్య చేయడం అయితే చర్చనీయాంశంగా మారింది. కెమెరా పర్సన్ చంద్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.